రాజమండ్రి ప్రాంతంలో వరదలు వస్తే కొట్టుకుపోయేటటువంటి గ్రామాలు కొన్ని వందలు, కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఆ సమయంలో గుర్రం వేసుకుని తిరిగినటువంటి ఒక సాధారణమైన బ్రిటిష్ జనరల్, ఆ జనరల్ ఆయనకు బాధ్యత ఏమిటి అనంటే, ఈ భూమిని, తెలుగు ప్రజలను ఆయన ప్రేమించి ఆయన అన్నాడు, ఒక క్రైస్తవునిగా నా కాళ్ళ క్రింద ఇంత మంచి నీరు కొట్టుకొని పోవటమే కాకుండా ఇన్ని గ్రామాలను కొట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటే నేను ఎలా గుండె మీద చేసుకుని నిద్రపోవాలి అని ఆలోచించి పైన బంగాల్ ప్రాంతం నుంచి కింద మెడ్రాస్ వరకు ఆయన గుర్రం మీద తిరిగి పల్లం ఎలా ఉంది, నీళ్ళు ఎలా వస్తున్నాయి అన్న స్టడీ చేసిన తర్వాత ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు. దాని కారణంగా వరద బాధితులు అయినటువంటి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఈరోజు ఆ మట్టి తీసుకుని వెళ్ళి ఏ ల్యాబొరేటరీలో ఇచ్చినా కానీ భారతదేశంలో ఉండేటటువంటి అతి సుభిక్షమైన, అతి సారవంతమైన, అతి శ్రేష్టమైన నేలగా చెప్తారు. కారణం ఏంటి అంటే, ఒక్క మనిషి చూసిన విజన్. ఆ విజన్ ఏంటి అని అంటే, ఐ లవ్ మై పీపుల్, ఐ లవ్ తెలుగు పీపుల్.